హాయ్ అండి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. మోదీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సైప్రస్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం అయితే లభించడం జరిగింది. సైప్రస్ దేశం వచ్చేసి ఇది ఎక్కడ ఉంటుందంటే యూరోప్లో ఉంటుందన్నమాట ఈ దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రీసెంట్గా సైప్రస్కి వెళ్ళినప్పుడు ఆ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం అయితే ఆ దేశ అధ్యక్షుడి చేతుల మీదకైతే అందించడం జరిగిందన్నమాట. సో ఆ పురస్కారం పేరు ఏంటంటే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియస్ III. మకారియస్ అని గుర్తుంచుకోండి కీవర్డ్ లాగా. ఇది వచ్చేసి సైప్రస్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం. సో ఆ దేశ అధ్యక్షుడు ఎవరంటే నికోస్ క్రిస్టోడౌలిడెస్ వచ్చేసి సైప్రస్ దేశం యొక్క అధ్యక్షుడు. ఈ పర్యటనలో భాగంగా వచ్చేసి మోదీ గారు ఆ దేశ అధ్యక్షుడికి ఒక తివాచీ లాంటిది చేనేత కాశ్మీర్ సిల్క్ తివాచీని ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి వచ్చి ఆంధ్రప్రదేశ్లో తయారైనటువంటి వెండి పర్సన్ కూడా ఆ దేశ అధ్యక్షుడికి అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇవ్వడం జరిగిందన్నమాట. సో గుర్తుంచుకోండి, సైప్రస్ దేశం యొక్క న్యూస్ అన్నమాట. ఈ పురస్కారంతో మోదీ గారికి ఇప్పటివరకు ఎన్ని పురస్కారాలు లభించాయంటే ఈ పురస్కారంతో కలుపుకొని 23 పురస్కారాలకి ఆ సంఖ్య అనేది 23కి చేరుకోవడం జరిగింది. సో గుర్తుంచుకోండి, సైప్రస్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం పేరేంటి? గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియస్ III.